శ్రీమాత్రే నమః. ఈ అనంత విశ్వంలో దాగి ఉన్న రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మనిషి మేధస్సుకు అందని ఎన్నో విశేషాలు ఈ సృష్టిలో వందలాది సంవత్సరాలుగా మనిషిని కలవరపరుస్తున్నాయి. అలాంటి వాటిలో మానవ జీవితం ఒకటి. 100 సంవత్సరాల మీ జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో అని ముందుగా తెలిస్తే తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముందుగా తెలుసుకోవాలి అనుకునే ప్రేక్షకులకు చిన్న మనవి. ముందుగా నేను చెప్పే 2 విషయాలు చాలా ముఖ్యమైనవి. పుట్టిన ప్రతి వ్యక్తికి జాతకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జాతకం ఉన్నవారికి ఏ దశ జరుగుతోందో చూసి ఆ దశలో ఎటువంటి సంఘటనలు జరుగుతాయో చెప్పవచ్చు. జాతకం లేని వాళ్ళ పేరు అలాగే వారి వయసును బట్టి వారికి ప్రశ్నా లగ్నం ద్వారా జాతకం చూసి వారికి ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అన్న విషయం తెలుసుకోవచ్చు. మీ జీవితంలో ఎగదోసే నిచ్చెనలే కాదు, పడగొట్టే పాములు కూడా ఉంటాయి. 100 సంవత్సరాలలో మీ జీవితంతో 9 గ్రహాలు ఎలా మీతో వైకుంఠపాళి ఆడుకుంటాయో మీరు తెలుసుకోవాలి. కనుక స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి. మీరు ఏ గ్రహం వల్ల బాధింపబడుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ గ్రహ దశాకాలం ఆ గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి అవి మంచి చేస్తాయా చెడు చేస్తాయా అన్న విషయాలు ఆధారపడి ఉంటాయి. అయితే గ్రహం మంచి స్థానంలో ఉన్నప్పుడు మీకు ఎటువంటి లాభాలను ఇస్తాయి, మీ కుటుంబంలో ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అన్న విషయాలు తెలియజేస్తాను. అలాగే ఆ గ్రహం చెడు స్థానంలో ఉన్నప్పుడు మీకు ఎటువంటి నష్టాలు జరుగుతాయి, మీ కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి అన్న విషయాలు కూడా తెలియజేస్తాను. ఇక నుంచి నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. అయితే రవి చంద్ర బుధ గురు శుక్ర శని దశలు అలాగే కుజరాహుకేతువుల దశలు మీరు పుట్టిన సంవత్సరమును టైమును బట్టి కొన్ని దశలు మాత్రమే మీ జీవితంలోకి వస్తాయి. అయితే మీకు ఏ గ్రహ దశ వచ్చినప్పుడు మీ జీవితాల్లో ఎటువంటి మార్పులు జరుగుతాయి అన్న విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ గ్రహ పరిహారం చేసుకోవటం వల్ల మీరు జీవితంలో అభివృద్ధిలోకి వస్తారు. రవి మహాదశాకాలం 6 సంవత్సరాలు. జాతకునికి రవి ఉచ్చంలో ఉన్నట్లయితే రవి మహాదశాకాలంలో జాతకునికి సంపదలు లభ్యమై భోగభాగ్యాలు కలుగుతాయి, అధికార ప్రాప్తి కలుగుతుంది, వస్తు వాహనాది సౌఖ్యాలు అనుభవిస్తారు, సంతోషకరమైన జీవితం ప్రాప్తిస్తుంది. రవి షష్టమంలో లేదా అష్టమంలో లేదా ద్వాదశంలో ఉంటే జాతకునికి దుఃఖభరితమైన జీవితం ప్రాప్తిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుంది. చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడతాయి, విషజ్వరాలు బాధిస్తాయి, బంధుమిత్రాదులతో విరోధం ఏర్పడుతుంది. ఈ గ్రహం యొక్క చెడు లక్షణాలు మీ మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక చంద్ర మహాదశాకాలం 10 సంవత్సరాలు. ఈ దశలో చంద్రుడు ఉచ్చంలో గాని ఉంటే జాతకునకు చంద్ర మహాదశ కాలమంతా అదృష్టం వరిస్తుంది, అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు, వస్తు వాహనాది సౌఖ్యాలు అనుభవిస్తారు, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు, పుత్రుల వలన ధనలాభం ఉంటుంది, భోగ భాగ్యాలు అనుభవిస్తారు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, ప్రభుత్వ సన్మానాలు అందుకుంటాడు. చంద్రుడు పాపగ్రహాలతో ఉన్నట్లయితే జాతకునకు ధన నష్టం కలిగిస్తాడు, అనారోగ్య సమస్యలు బాధిస్తాడు, తల్లి తరపు బంధువులతో హాని కలిగిస్తాడు, ప్రభుత్వ శిక్షలకు గురి చేస్తాడు, మానసిక క్షోభకు గురి చేస్తాడు. ఈ గ్రహం యొక్క చెడు లక్షణాలు మీ మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కుజ మహాదశ 7 సంవత్సరాల కాలం జరుగుతుంది. ఈ 7 సంవత్సరాల కాలంలో కుజుడు శుభుడై ఉన్నట్లయితే జాతకునికి గృహంలో కావలసిన వస్తు వాహనాది సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటాడు. అధికారం పదవి సేవకులను కలిగి ఉంటారు. యంత్రములు ఆయుధములు మొదలైన వాటిలో శిక్షణ పొందటంలో ఆసక్తులుగా ఉంటారు. అధిక దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. భూ సంబంధమైన స్థిరాస్తులు సమకూరుతాయి. ప్రభుత్వ పథకాల వలన లబ్ధి పొందుతారు. వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తారు. సోదరుల సహకారం లభిస్తుంది. ఉన్నతంగా జీవిస్తారు. ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఈ దశలో కుజుడు అశుభుడై ఉన్నట్లయితే జాతకునికి కంటి దోషాలు బాధిస్తాయి, ఆకస్మికంగా ప్రమాదాలు సంభవిస్తాయి, ప్రభుత్వ శిక్షలకు గురి అవుతారు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి,
ఆర్థిక బాధలు వెంటాడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లు, శత్రువుల వలన భయాందోళనలు కలుగుతాయి. పుత్ర సంతానానికి నష్టం వాటిల్లుతుంది. ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఈ కాలంలో జైలు శిక్షలు అనుభవించటం, కోర్టు సమస్యల వలన సంపదను కోల్పోవడం జరుగుతుంది. కొంత మానసిక అసంతృప్తి కారణంగా మాతృభూమి నుండి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. జీవిత భాగస్వామి, స్నేహితుల నుండి వేరు చేయబడతారు. ఈ గ్రహం యొక్క చెడు లక్షణాలు మీ మీద ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక బుధ దశ కాలము 17 సంవత్సరాలు. ఈ దశ ప్రారంభంలో జాతకునికి విద్యలో ప్రగతిని కలిగిస్తాడు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడు. సంతానం వలన అదృష్టాన్ని ఇస్తాడు. రుజు మార్గంలో ధన సంపాదన చేస్తాడు. ప్రభుత్వం నుంచి పౌర సన్మానాలను కలిగిస్తాడు. ధన ధాన్య ఐశ్వర్యములను ఇస్తాడు. సంఘంలో గౌరవ మర్యాదలను ఇస్తాడు. కీర్తి ప్రతిష్టలను పెంచుతాడు. వృత్తి ఉద్యోగాల్లో పై అధికారుల మెప్పు పొందుతాడు. భార్యా పిల్లలను ప్రేమిస్తాడు. కుటుంబ సంక్షేమం కోసం పాటుపడతాడు. దాంపత్య సుఖాన్ని అనుభవిస్తాడు. వివిధ మార్గాల ద్వారా ఆదాయ మార్గాలు కలిగి ఉంటాడు. జాతకునికి సర్వ శుభాలను కలిగిస్తాడు. బుధుడు గనక అనుకూల స్థితిలో లేనట్లయితే జాతకునికి వృత్తి ఉద్యోగాల్లో పై అధికారులతోటి ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. విదేశీయానం ద్వారా ధన నష్టం కలుగుతుంది. అనవసర భయాందోళనలు కలుగుతాయి. గృహంలో అగ్ని ప్రమాదాలు కలిగిస్తాడు. మహాదశ చివరలో దుఃఖములను కలిగిస్తాడు. ఈ గ్రహం యొక్క చెడు లక్షణాలు మీ మీద కలిగి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక గురు మహాదశ కాలం 16 సంవత్సరాలు. జాతకునికి గురువు అనుకూలంగా ఉన్నట్లయితే ఈ దశలో జాతకుడు శుభకార్యాలు చేస్తాడు. చేయి పనుల్లో విజయం కలిగిస్తాడు. స్థిరాస్తులను సమకూర్చుకుంటాడు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతాడు. తీర్థయాత్రలు చేస్తాడు. పుణ్యక్షేత్ర సందర్శనం గావించుకొని సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటాడు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. గురువు అశుభుడైతే శత్రువుల వల్ల బాధలుంటాయి. అకారణ శత్రుత్వం పెరుగుతుంది. బంధుమిత్రులకు హాని కలుగుతుంది. మానసిక వ్యధకు లోనవుతారు. పితృవర్గీయులకు కీడు కలుగుతుంది. సంతానం వలన బాధలుంటాయి. స్థాన మార్పులతో కష్టాలను అధికమవుతారు. అనారోగ్యం కలిగిస్తుంది. భార్యకు హాని కలిగిస్తుంది. ఈ గ్రహం యొక్క చెడు లక్షణాలు మీ మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శుక్ర మహాదశ కాలం 20 సంవత్సరాలు. ఈ కాలంలో జాతకునికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు. సంపదలను కూడబెడతారు. సంతానం వలన అదృష్టం పొందుతారు. వైవాహిక జీవితంలో సంపూర్ణమైన ఆనందం పొందుతారు. స్త్రీ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. శుక్ర మహాదశ కాలంలో జాతకునిపై అశుభ దృష్టి కనుక కలిగి ఉంటే అనారోగ్య సమస్యలు పీడిస్తాయి. వైవాహిక జీవితంలో కలతలు రేకెత్తుతాయి. స్త్రీల మూలకంగా వివాదాల పాలవుతారు. ఆస్తి నష్టం సంభవిస్తుంది. మానసిక ఆందోళనకు అధికమవుతుంది. శత్రు బాధలు అధికమవుతాయి. వ్యాధులు పీడిస్తాయి. ధన వ్యయం అవుతుంది. చేపట్టిన పనుల్లో అపచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టాలు సంభవిస్తాయి. ఉద్యోగంలో విధి నిర్వహణపై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యానికి దూరం అవుతారు. ఈ గ్రహం యొక్క చెడు లక్షణాలు మీ మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక శని మహాదశ. శని అనుకూలంగా ఉన్నట్లయితే జాతకుడు ఉన్నత విద్యలు అభ్యసిస్తాడు. సాంస్కృతిక కళారంగాల్లో రాణిస్తాడు. ప్రతిభకు తగ్గ గుర్తింపు ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరిగి వ్యాపారాభివృద్ధి లాభం పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. జాతకునికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే చేసే పనులో విజయం వరిస్తుంది. ప్రమోషన్లు పొందుతారు. శత్రువులపై విజయం పొందుతారు. అధికారాన్ని చెలాయిస్తారు. అవసరానికి రుణాలు లభిస్తాయి. శని అశుభుడైతే జాతకునికి ధన నష్టం కలుగుతుంది. శారీరక బాధలుంటాయి. బంధుమిత్రులే శత్రువులు అవుతారు. చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. వివాహానంతరం సమస్యలు కలుగుతాయి. కోర్టు కేసుల్లో ప్రతికూల తీర్పు వచ్చి శిక్షకు పాత్రులవుతారు. ఈ గ్రహం యొక్క చెడు లక్షణాలు మీ మీద ఉన్నట్లయితే
మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రాహు మహాదశ కాలం 18 సంవత్సరాలు. ఈ దశ గనక జాతకుడికి జరుగుతున్నట్లయితే, జాతకుడికి రాహు అనుకూలంగా ఉన్నట్లయితే స్థిర చరాస్తులను సమకూర్చుకుంటాడు, నూతన గృహ నిర్మాణం చేసుకుంటాడు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుతాడు, సంతోషకరమైన జీవితం గడుపుతాడు, ఉన్నత విద్యలను అభ్యసిస్తాడు, విద్యాభ్యాసంలో ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తాడు, విదేశాల్లో ఉన్నత ఉద్యోగం చేస్తాడు, ప్రయాణాల ద్వారా ధనలాభం పొందుతాడు, శుభగ్రహ సంబంధం కలిగి ఉంటే ఉన్నత స్థాయి అధికారులు గల ఉద్యోగాలు చేస్తారు, పలు ప్రభుత్వ సన్మానాలు అందుకుంటారు, కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు, వృత్తి వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి, చేపట్టిన కార్యాలలో విఘ్నాలు లేకుండా విజయాలు వరిస్తాయి. ఈ మహాదశ కాలంలో రాహువు అశుభుడైతే జాతకునికి రుణ రోగ బాధలు ఎక్కువవుతాయి, తీవ్రమైన మానసిక ఆందోళన వేధింపులు ఉంటాయి, నివాస స్థలాన్ని మార్చుతారు, అనేక శ్రమలకు గురి అవుతారు, కుటుంబంలో అశాంతి నెలకొని ఉంటుంది, వృత్తి ఉద్యోగాల్లో పై అధికారుల ఒత్తిడి ఉంటుంది, సంతానానికి నష్టం కలుగుతుంది, తండ్రి తరపు బంధువులకు నష్టం వాటిల్లుతుంది, జాతకులు పాపకార్యాసక్తులై జీవిస్తారు. ఈ గ్రహం యొక్క చెడు లక్షణాలు మీ మీద కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక కేతు మహాదశ. ఈ దశలో కేతువు మీకు అనుకూలంగా ఉన్నట్లయితే మత సంబంధమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు, విదేశీ ప్రయాణాల ద్వారా ధనలాభం పొందుతారు, కుటుంబంలో అన్ని రకాల సదుపాయాలు సమకూర్చుకుంటారు, జ్ఞాన సముపార్జన, దేశ సంచారం చేస్తారు, పితృ సంబంధమైన ఆస్తి లభిస్తుంది, జాతకుని ఇంట వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, విందు వినోదాల్లో ఉత్సాహవంతంగా పాల్గొంటారు, వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు లభిస్తాయి. ఈ దశలో కేతువు అశుభుడైతే జాతకునికి అనేక విధములైన క్లేశములు బాధించును, అనారోగ్య సమస్యలు వేధిస్తుంది, మానసిక ఆందోళనకు గురి అవుతారు, శత్రు చర్యల వలన ఆస్తి నష్టం సంభవిస్తుంది, ధన మాన ప్రాణాలకు హాని కలుగుతుంది, గుండె సంబంధమైన వ్యాధులు బాధిస్తాయి, బంధుమిత్రులతో సఖ్యత కుదరదు, ప్రయోగ బాధల వలన అశాంతికి గురి అవుతారు, పుత్ర సంతానం వలన నష్టం కలుగుతుంది, అనవసరమైన కలహాలతో పాలు పంచుకుంటారు, జాతకునికి బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది, కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తాయి, జరిమానాల రూపంలో ప్రభుత్వానికి అపరాధ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది, సంతానం వలన ప్రతిష్ట మసకబారుతుంది, ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. ఈ గ్రహం యొక్క చెడు లక్షణాలు మీ మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ లో సేవ్ చేయండి.